హాయ్ గైస్, నాతో ఉన్న నీళ్ళ మోటార్ అయితే కొద్దిగా ప్రాబ్లం ఇచ్చింది. కంటిన్యూ వర్క్ జరిగేటప్పుడు కింద డ్రమ్ కింద కంకర్ వెళ్ళి కొద్దిగా హోల్ పడింది. అది చూస్తున్నాగా ఈ నీళ్ళ డ్రమ్కి అయితే హోల్ పడింది, చిన్న హోల్. దాని నుంచి అది నీళ్ళు లోడ్ తీసుకోవడం లేదు. హిందూపూర్కి వెళ్ళొచ్చేసా. చూసారు ఇది ఎంత మొత్తం అల్యూమినియంతో వెల్డింగ్ చేయించేసాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అంతా అల్యూమినియం వెల్డింగ్ చేశాడు. ఎక్కడ లీకేజ్ అయితే ఏం లేదు అని చెప్పి కొద్దిగా అన్నాబండ్ గమ్ వేసేసి పేస్ట్ వేసేసాను. కొద్దిగా డ్రై అయితే అది లీకేజ్ ఇవ్వదు. ఇప్పుడైతే ఫిట్టింగ్ స్టార్ట్ చేసాం. మొత్తం గమ్ అయితే బాగా డ్రై అయిపోయింది. ఇదే ఇంజన్, మోటార్ ఇంజన్. లోపల ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఇసుక కొద్దిగా కిలుము ఉంది, క్లీన్ చేసుకోవాలి. దీనికైతే క్లీన్ చేసేసుకున్నా. ఈ మోటార్కి అయితే ఒక రబ్బర్ ఓరింగ్ వస్తుంది, డ్యామేజ్ కాకున్నట్టు చూసుకోవాలి. అదైతే బాగుంది, వాడుతున్నాను. ఇది లోపల నీళ్ళు ఎత్తియడానికి హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క ఫ్యాన్, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదండి. ఈ విధంగా మోటార్ లోపల ఈ విధంగా ఫిట్టింగ్ అవుతుంది. మొత్తం అదైతే కూర్చోబెట్టేసా. మొత్తం బోల్ట్ లాక్ వస్తాయి, 4 బోల్టాలు. రబ్బర్ ఓరింగ్ డ్యామేజ్ కాకున్నట్టు క్లీన్గా కూర్చోబెట్టాలి. ఎక్కువ టైట్ చేస్తే విరిగిపోతుందండి, మీడియం టైట్ ఉండాలి. చిన్న చిన్న రాళ్ళు వేస్ట్ ఏదైనా లోపలికి వెళ్ళినప్పుడు ఈ హోల్ నుంచి క్లీన్ చేసుకోవచ్చు. అయితే లాక్ చేసేసా. ఇది వచ్చి ప్లాంజో పైపు. ఈడైతే బాగా ఆడుకుంటుంటాడు, నాతో హెల్ప్ చేస్తుంటాడు, నాతో పాటు రిపేర్ చేస్తుంటాడు. ఇక్కడ కూడా హెయిర్ లీక్ లేకున్నట్టు చూసుకోవాలి. వాటర్ లీక్ కానీ ఎయిర్ లీక్ కానీ ఉంటే లోడ్ త్వరగా తీసుకోదు, అసలు లోడే తీసుకోదు. దీని ఈ విధంగా ఫిట్టింగ్ వస్తుంది. ముందు ఇంకొక 3 బోల్టాలు లాక్ వస్తుంది. చూసారుగా మొత్తం రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇంజన్ అయితే మళ్ళీ వాటర్ సప్లై ఇస్తుంది.